హాయ్, నమస్తే. బాగున్నారా? ఫిబ్రవరి 14 ప్రపంచ ప్రేమికుల దినోత్సవం. ప్రతి ఒక్కరి ప్రేమికులు ఈరోజు వాళ్ళ ప్రేమను వ్యక్తం చేసే రోజు. వాలంటైన్ అనే అతన్ని ఈ 14 తారీఖు గురి తీశారంట ప్రేమకు సంబంధించిన వ్యవహారంలో. ఆ రోజునే వాలంటైన్ డేగా జరుపుకుంటారు అందరూ. కానీ మన భారతదేశానికి మాత్రానికి అదొక బ్లాక్ డే. మన పుల్వామా దాడిలో 40 మంది సైనికులని ఒక ఉగ్రవాది ఒక కారు బాంబుతో పేల్చి చంపేసిన రోజు మనకి చాలా బ్లాక్ డే. ఒక్కళ్ళు కాదు, ఇద్దరు కాదు, 40 మంది సైనికులను మనం కోల్పోవటం అంటే అది భారతదేశానికి చాలా తీరని లోటు. ఆ విషయం మామూలుగా మనం హీరోలను చూస్తుంటాం సినిమాల్లో. వాళ్ళు వేసుకున్న డ్రెస్సు నిజం కాదు, వాళ్ళు పట్టుకున్న గన్ను నిజం కాదు, వాళ్ళు చేసే ఎదురుగున్న సైనికులు నిజం కాదు, వాళ్ళంతా డ్యూబ్. కానీ మన సైనికులు 24 గంటలు 365 రోజులు సంవత్సరాల తరబడి బోర్డర్లలో మంచులో ఎండలో వానలో మన దేశం కోసం చాలా శ్రమిస్తూ ఉంటారు. పాపం వాళ్ళ భార్యలను పిల్లల్ని తల్లిదండ్రులను కూడా వదిలేసి మన కోసం వాళ్ళు దేశం కోసం బోర్డర్లో ఎంతో శ్రమ పడుతూ ఉంటారు. మామూలుగా మనం ఊళ్ళల్లో ఉన్న నాయకులు కానీ మన హీరోలు కానీ పెద్ద ఇది అనుకుంటాం, మన ఎమ్మెల్యేలు ఎంపీలు అనుకుంటారు. వాళ్ళందరూ బతికేది కాదు వాళ్ళ దాయితోటే, సైన్యంతో. మనం అందరం బతికేది కాదు సైన్యంతో. మన సినిమాలో చూసేంత నిజం కాదు ట్యూబ్, కానీ వీళ్ళు రియల్ హీరోలు అన్న వీళ్ళు మన కళ్ళ ముందు మన కోసం ఫైట్ చేసేవాళ్ళు అన్నమాట. ఆ రోజు 40 మంది సైనికులు చనిపోవడం అంటే వాళ్ళ భార్య పిల్లలు తల్లిదండ్రులు వాళ్ళ ఫ్యామిలీస్ ఎంత కష్టపడుతుంటాయో తెలుసు కదా. మనం వాళ్ళ కోసం ఒక సెల్యూట్ చేయాలన్న మనం ఆ సైనికుల కోసం ఎప్పుడు రుణపడి ఉంటాం మనం. ఆ సైనికులు నిజమైన హీరోలు అన్న వాళ్ళు, జోహార్లు అన్న సైనికులు. నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి, నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి. జై హింద్.